అందరికీ వందనాలు. మీకు సరిగా నిద్ర రావటం లేదా? మానసిక ఒత్తిడి వల్ల మీరంతా అతలాకుతలంగా మారుతున్నారా? పని చేస్తున్న ఆ పనిపైన శ్రద్ధ ఫోకస్ చేయలేకపోతున్నారా? మీరు తినిన ఆహారం సరిగా జీర్ణం కావటం లేదా? సమస్య ఏదైనా, ముఖ్యంగా మీ శరీరము సరియైన విశ్రాంతి పొందడం లేదని అర్థం. శరీరానికి తగినంత విశ్రాంతి లేకపోతే దాని యొక్క మెటబాలిజం పాడవుతుంది. మెటబాలిజం పాడవడం వల్ల దాని యొక్క పూర్ణ స్థాయిలో అది పని చేయదు. కాబట్టి మన శరీరం అంతా ఏదో ఒక అనారోగ్యానికి గురవుతుంది. దీనికి ఒకే ఒక ఉపాయము శవ ఆసనము. అంటే అన్ని ఈ మానసిక ఒత్తిడి నుంచి మొదలుకొని అనేక ఆరోగ్య సమస్యలకు ఒకే ఒక సంజీవని లాంటిది శవ ఆసనం. శవ ఆసనం ఎలా చేయాలో ముందుగా నేను చర్చిస్తాను, తర్వాత నాతో పాటు చేయండి. శవాసనానికి ముందుగా శవాసనానికి మనం ప్రిపేర్ అవ్వడానికి భస్త్రికా ప్రాణాయామాన్ని చేద్దాము. భస్త్రికా ప్రాణాయామం చేసి అలాగే శవంలాగా ఒక 5 minutes మనం పడుకుందాం. కానీ శవాసనంలో అసలు నిద్రపోరాదు, మేలుకోగా ఉండాలి. ఫస్ట్ నా సూచనలు గమనించండి. ముందు భస్త్రికా ప్రాణాయామం చేయాలి. ఇలా మీరు ఇలా శ్వాస, చేతులను పైకి వెళ్ళి వేళ్ళను విప్పి శ్వాస లోపల తీసుకొని కిందికి వచ్చేటప్పుడు శ్వాస బయట వదిలి ఇలా పిడికిలి బిగించాలి. ఇలా 5 times 10 times చేయడం వల్ల మనలో ఒక ఎనర్జీ వస్తుంది. ఆ ఎనర్జీని మళ్ళీ మనం శివాసనంలో ఉపయోగించి మన శరీరాన్ని అంతా రిలాక్స్ చేయాలి. ఇలా చేసిన తర్వాత మీరు ఇలా పడుకొని నా ఆదేశాలకు అనుసారంగా మీరు పాటించాలి. నా ఆదేశాలను వినండి, అలాగే పాటించండి. ఫస్ట్ ఇలా స్థిర సుఖాసనంలో కూర్చొని కొద్దిసేపు భస్త్రికా చేసి మనం శవాసనాన్ని చేద్దాం. రెడీ? 5 count 11 count చేద్దాం. మనం భస్త్రిక 11 count చేసి కళ్ళు మూసించి అలాగే మనము వెళ్ళకిలా పడుకొని చేతుల్ని ఇలా ఆకాశం వైపు చూపిస్తూ నేను చెప్పే సూచనలను పాటిస్తూ చేయండి. రెడీనా? మీరు యోగా మ్యాట్ పైన ఇలా కూర్చోండి. సుఖ ఆసనంలో, అర్ధ సిద్ధాసనంలో కానీ సుఖ ఆసనంలో కూర్చొని వెన్నెముక నిటారుగా ఉంచండి. కళ్ళను మూయండి. ఇప్పుడు కళ్ళను మూసి నేను కౌంట్ చెప్పినప్పుడల్లా చేతులను పైకి తీసుకెళ్ళి కిందికి ఇలా శ్వాస బయటకు వదలే 11 times భస్త్రికా చేసి మనం శవాసనాన్ని చేద్దాం. 1 2 3 4 5 6 7 8 9 10 11. అలాగే కళ్ళు మూసించి మీ అరచేతుల్ని తొడలపైన పెట్టుకొని అలాగే కొద్దిసేపు శ్వాసను గమనిస్తూ ఉండండి. ప్రశాంతంగా మౌనంగా ఉండడానికి ప్రయత్నించండి. వెన్నెముక నిటారుగా, అరచేతులు తొడలపై ఆకాశం వైపు పెట్టి మీ శ్వాసను గమనిస్తూ ఉండండి. ఒకసారి ఇదంతా శరీరం అంతా రిలాక్స్ అయిన తర్వాత మనము శవాసనంలో వెళ్ళకిలా పడుకొని శవాసనాన్ని 5 నిమిషాల పాటు చేద్దాం. ఇప్పుడు మెల్లిగా మీరు వెళ్ళకిలా పడుకోండి. చూడండి, మీ వెన్నెముక భూమికి ఆనుకునేలా చేయండి. చూసుకోండి. మీకు అలా వీలు కాకపోతే మీ కాళ్ళని మీ తుంటి వైపుకు అంటే హిప్ వైపుకు తీసుకొచ్చి మీ ఈ వెన్నెముకను సవరించుకొని మీ వెన్నెముక మొత్తము భూమికి తాకేలా చూడండి. తర్వాత మెల్లగా కాళ్ళను ముందుకు తీసుకెళ్ళి కాళ్ళ మధ్యలో 1 feet ఎడమ ఉండేట రిలాక్స్గా పడుకోండి. తర్వాత మీ అరచేతుల్ని 2 శరీరానికి కొంచెం దూరంగా ఆకాశం వైపు పెట్టండి. ఇప్పుడు మీ శ్వాసను గమనిస్తూ ఉండండి. శరీరాన్ని కదల్చరాదు. కీప్ యువర్ బాడీ స్టాటిక్. ఒక రాతి ప్రతిమలా, ఒక శవంలా అలాగే శరీరాన్ని స్థిరంగా ఉంచండి. శరీరాన్ని అంతా రిలాక్స్ చేయండి.
మీ పాదాల నుంచి మొదలుకొని తల చివరి వరకు ప్రతి భాగాన్ని రిలాక్స్గా చేసి కదలకుండా కేవలం శ్వాసను గమనిస్తూ శవంలా అలాగే ఉండండి. మీ శరీరంలో ఏదైనా టింక్లింగ్ లాంటిది చిన్న టింగ్లింగ్ వస్తే, కొంచెము బాధగా అనిపిస్తే, ఏదైనా అనిపిస్తే అయినా కానీ కదలకండి. తిమ్మురు వచ్చినట్టు కానీ టింగ్లింగ్ కానీ వస్తే కూడా మీరు అలాగే స్థిరంగా ఉండడానికి ప్రయత్నించండి. నౌ అవర్ 5 minutes స్టార్ట్స్. 5 నిమిషాలు నేను ఏం సూచనలు ఇవ్వను, మీరు కేవలము స్థిరంగా ఉండి శవంలా పడి ఉండి శ్వాసను గమనిస్తూ అలాగే ఉండండి. నిద్రపోరాదు. కేవలం మన 5 నిమిషాలు ప్రారంభమవుతుంది. కేవలం శ్వాసను గమనించాలి. మిగతా ఏ శరీరం కూడా కదలకుండా అలాగే స్థిరంగా ఉండాలి. శరీరము యొక్క ప్రతి భాగాన్ని రిలాక్స్ చేయండి. కళ్ళను, చేతుల్ని, భుజాలను, పొట్టను, నడుముని, కాళ్ళు, మోకాళ్ళు, వేళ్ళు, అన్ని శరీర భాగాలను రిలాక్స్ చేసి శవంలా అలాగే పడి ఉండి కేవలం శ్వాసను గమనించండి. శ్వాసను గమనిస్తూ ఉండండి. శరీరాన్ని కదల్చకండి. శవంలా ఒక డెడ్ బాడీలా అలాగే పడి ఉండండి. ఇది అద్భుతమైన ఆసనం, శవ ఆసనం. ప్రతిరోజు మీరు 5 నుంచి 10 నిమిషాలు ఉదయం కానీ, ఉదయం సమయం లేకపోతే పడుకునే ముందు ఈ శవ ఆసనాన్ని ప్రాక్టీస్ చేయండి, అభ్యసించండి. మీ శరీరంలోని అన్ని కణాలకు మంచి విశ్రాంతి దొరుకుతుంది, రిలాక్సేషన్ దొరుకుతుంది. మీ శరీరం రిలాక్స్డ్గా ఉంటే మీ ఎనర్జీ లెవెల్స్ బాగా పెరుగుతాయి, మీరు పనిచేసే గంటలు పెరుగుతాయి, మీ ప్రొడక్టివిటీ పెరుగుతుంది. లాభాలు ఎన్నో, కానీ ప్రాక్టీస్ చేస్తేనే లాభం. వినడం వల్ల కానీ, చూడడం వల్ల కానీ లాభం లేదు. అలాగే మౌనంగా అలాగే ఉండండి 5 నిమిషాల పాటు. మరో 2 నిమిషాలు అలాగే శ్వాసను గమనిస్తూ స్థిరంగా పడి ఉండండి ఒక శవంలా. ఇప్పుడు మెల్లిగా మీరు పడుకున్న యోగా మ్యాట్ను గమనించండి, మీ పరిసరాలను గమనించండి. ఇది కేవలం మనం 5 నిమిషాలే చేశాము.
5, 10, 15 నిమిషాలు ఎంత నిడివిగా చేస్తే, ఎంత ఎక్కువ కాలం చేస్తే దానివల్ల కలిగే లాభం మరింతగా పెరుగుతుంది. ఇప్పుడు మెల్లిగా అలాగే కళ్ళు మూసించి కుడివైపు తిరగండి, కుడి భుజం వైపు తిరగండి. అలాగే కొద్దిసేపు కుడివైపును పడుకొని మెల్లిగా చేతుల సపోర్ట్తో మెల్లగా లేచి కూర్చొని కళ్ళు అలాగే మూసించండి. ఇప్పుడు మెల్లిగా అరచేతులను రాపిడి చేస్తూ ఆ వేడిని కళ్ళపైన, ముఖం పైన ఇలా పెట్టుకోవాలి. ఇది సంజీవని ఆసనం. అనేక రకమైన మానసిక ఒత్తిడికి, మానసిక ఆందోళనకి, శరీరము విశ్రాంతి దొరకటం లేదని ఈ శవాసనాన్ని 5-10 నిమిషాలు చేయడం వల్ల మీకు ఎన్నో లాభాలు కలుగుతాయి. మా ఈ కార్యక్రమం ఎలా ఉంది, ఏమైనా సజెషన్స్ కానీ ఉంటే మీరు కామెంట్లో పంపండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మరింత మందికి ఈ ఛానల్ గురించి చెప్పండి. మరో కొత్త ఆరోగ్య విషయంపై నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాము. అంతవరకు సెలవు.